గీత రచయిత తెలంగాణ మట్టి మనిషి ఈ నేల ఉన్నంత వరకు ఉండేటువంటి మహోన్నత కవి విశ్వకవి ఆ రోజు అందేశ్రీ గారి అంతిమ యాత్రలో విమలక గారు పాడారు. నిన్ను విశ్వకవి అంటుంది తెలంగాణ సమాజం. నిజంగానే, ఎందుకంటే విశ్వంలో ఉన్నటువంటి మానవుడి యొక్క నడవడిక మీద, మానవుడి యొక్క విలువల మీద, మానవ సమాజం ఈరోజు అయిపోతున్న పతనం మీద, అంటే ఈరోజు మనిషి అనేవాడు భూమి మీద ఉండాలంటే మానవ విలువలతోనే బ్రతకాలి. ఆ విలువలే మనందరినీ బ్రతికిస్తాయి. కాబట్టి మరి ఈరోజు పతనం అయిపోతున్నాడమ్మా, మనిషి అన్నవాడు మాయమైపోతుందని చెప్పినటువంటి మహాకవి విశ్వకవి అందేశ్రీ గారికి నా తరపున మీ అందరి తరపున కూడా ఘనంగా నివాళులర్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తప్పకుండా అందేశ్రీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరైన గౌరవం ఇచ్చింది, ఇంకా మరింతగా ఇవ్వాలని కూడా మీ యొక్క మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు వారి పాడె మోసి ఒక కవి చనిపోతే రాజ్యం మోకరిల్లుతుంది. ఒక కవి చనిపోయాక ఈ సమాజంలో తను చేసినటువంటి రగిలించినటువంటి విప్లవ అగ్ని కణాలటువంటి అక్షర కణాలని ఈ సమాజం గుర్తుంచుకుంటుందని చెప్పేసి ఒక ముఖ్యమంత్రికి కానీ ప్రధానమంత్రికి కానీ రాజులకు కూడా రానటువంటి ఒక గొప్ప అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఇక ముందట కూడా ఇదే విధంగా కవుల్ని సత్కరించుకోవాలి. ముఖ్యంగా యువత కూడా అందేశ్రీ గారిని ఆదర్శంగా తీసుకొని వారి ఆలోచన విధానం, ఆయన ఎవరి దగ్గర కూడా బానిసగా లేడు, ఎవరికి కూడా ఆయన గులాంగిరి చేయలేదు. తెలంగాణ అంటేనే ఎదిరించే నేల, తెలంగాణ అంటేనే పోరాటాల నేల, తెలంగాణ అంటేనే ఎవడికి తలవంచని గడ్డ అని చెప్పేసి ముక్కుసూటిగా మాట్లాడినటువంటి మహాకవికి తెలంగాణ యావత్ 4.5 కోట్ల మంది ప్రజలు ఘనంగా నివాళులర్పిస్తూ వారి జయంతిని, వారి వర్ధంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, వారి పేరు మీద ఒక యూనివర్సిటీకి పేరు పెట్టాలి, తెలంగాణలో ఉన్నటువంటి ఒక విశ్వవిద్యాలయానికి అందేశ్రీ గారి పేరు పెట్టాలి. అదే అందేశ్రీ గారి పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో ఒక కవికి ప్రతి సంవత్సరం కూడా మంచి అవార్డునిచ్చి ఆ కవి ఆర్థిక కష్ట నష్టాలను కూడా తీర్చాలని కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు తెలంగాణలో కనీసం మనం చెప్తే వినే ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రికి మనసున్నది. ఈ ముఖ్యమంత్రి ప్రజల ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి దేశంలోనే ఒక గొప్ప ముఖ్యమంత్రిగా భవిష్యత్తులో ఈ ముఖ్యమంత్రిని ప్రజలు ప్రధానమంత్రి కూడా చూడాలనుకున్నారు. కాబట్టి ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కవులని గౌరవించుకునే విధానం అనేది, ఈ వరవడిక అనేది ఇదే విధంగా కొనసాగించాలి. ఉద్యమకారులని, యువతను కూడా ఇదే విధంగా మీరు ఆదుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మహాకవి అందేశ్రీ గారికి నేను జోహార్లు నివాళులర్పిస్తూ, జోహార్ ప్రజాకవి అందేశ్రీ గారు. అందేశ్రీ గారు ఆలోచన విధానం ఒకటే, మానవత్వాన్ని కాపాడాలి, మానవత్వాన్ని పరిరక్షించాలి. మనుషులు అనేవాళ్ళు భూమి మీద ఉన్నప్పుడు మానవులందరూ కూడా మనుగడ కోసం మనం ప్రయత్నం చేయాలి. ఆయన ప్రపంచంలో నదులన్నీ సందర్శించాడు, అన్ని సముద్రాలను కూడా సందర్శించాడు, వాటన్నిటి కూడా సంరక్షించుకోవాలని చెప్పాడు. అదే నినాదంతో మన ప్రపంచ పర్యావరణ సంస్థ కూడా పనిచేస్తూ ఉంది. ఆయన దగ్గరుండి చూశాను. ఆయన చాలా సందర్భాలలో నేను మాట్లాడే విధానం నచ్చి, బిడ్డ నువ్వు బాగా మాట్లాడుతున్నావు, నీకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పాడు. కాబట్టి మాలాంటి గొంతున్న వాళ్ళు, ప్రశ్నించే వాళ్ళు అటువంటి కవుల ఆశీస్సులు తీసుకోవడం అంటే, ఆ కవి ఎక్కడున్నా కూడా భూమి ఉన్నంత వరకు, ఈ భూమి మీద తెలంగాణ అనే పదం ఉన్నంత వరకు కూడా అందేశ్రీ గారు ఉంటారు. అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయినా కూడా, ఈ భూమి మీద మనిషి అంతమైపోయినా కూడా అందేశ్రీ అనే అక్షరం ఈ భూగోళం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ మహానుభావుడికి సమస్త తెలంగాణ ప్రజానికం తరపున, సమస్త మానవాళి తరపున కూడా నేను 2 చేతులు జోడించి వారి నివాళులు అర్పిస్తున్నాను. పొద్దున్నే వారి సమాధిని కూడా సందర్శించాను. మన అన్ని యూట్యూబ్ ఛానళ్ళు కూడా ఆయన సమాధిని కూడా సందర్శించడానికి తెలంగాణ ప్రజలందరూ కూడా అడ్రస్ కూడా పెట్టమని కూడా మీకు విజ్ఞప్తి చేసి తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.